కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకళ గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావిడి ముందు అలైబలై ఆట ఆడుతూ ఉండగా కొన్ని వర్గాల ప్రజలను ఆటోలో రాకూడదు అంటూ వివక్షత చూపారు. ఈ క్రమంలో మాట పెరిగి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అయ్యా, ఈ భారతదేశంలోన రెండు పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు. ఒకటి ఏరువాక పౌర్ణమి, అదే విధంగా మొహరం పండుగ. ఇది కుల మత భేదం లేకుండా అన్ని కులాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిన్నటి దినమున అలయ బలయ అక్కడ ఆడుతున్నటువంటి కోటేకళ్ళ గ్రామంలోన దళితులు కూడా మేము కూడా ఎప్పట్లాగే భారతదేశ సాంప్రదాయ ప్రకారం కూడా అలయ బలయ ఆడతామంటే, మీరు కులం తక్కువ వాళ్ళు, మీరు ఇక్కడ వస్తే మేము మైలు పడిపోతాం, కాబట్టి మీరు ఇక్కడ ఆడకూడదంటే, ఎందుకయ్యా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా స్వేచ్ఛ సమానతో కూడా రాజ్యాంగంలో కూడా మాకు హక్కులు కూడా కల్పించాడని అక్కడ ఆడడానికి ప్రయత్నిస్తే, మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి కోటేకల్లు మరి గ్రామానికి సంబంధించినటువంటి బోయలు, ఈడిగలు, అదేవిధంగా నేసేవాళ్ళు, మిగతా కులాలందరూ కూడా ఒక్కసారిగా రాళ్లతోన, కట్టెలతోన, కత్తులతోన కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే దళితులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కోవడంతో వాళ్ళని ఇంట్లో ఉన్న కూడా బీగాలు బదులు కొట్టి మరి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంటే, ఇది ఒక రాష్ట్రానికి కూడా ఒక కొరివి పెట్టి లాంటిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, ఎవరైతే మా దళితుల పైన హత్యాయత్నం కానీ, అంటరానితనం కానీ, కుల వివక్షత కానీ, సాంఘిక బహిష్కరణ ఎవరైతే మా వాళ్ళని చేశారో వారిని